ఈ వీడియోలో మనం థ్రెడ్ సైక్రనైజేషన్ ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. మరి ఇక్కడ సైక్రనైజింగ్ థ్రెడ్స్ అంటే జస్ట్ థ్రెడ్స్ని లాక్ చేయడం అన్నమాట. మరి ఇట్లా థ్రెడ్స్ని లాక్ చేయడం ద్వారా ఆ యొక్క థ్రెడ్స్ని మనం ఒక ఆర్డర్లో వర్క్ చేయించుకోవచ్చు. మరి ఇక్కడ ఎప్పుడైతే లాక్ చేస్తామో అప్పుడు అంటే ఈ లాక్ మెథడ్ ద్వారా ఒక థ్రెడ్ని బ్లాక్ చేయొచ్చు అక్వైర్ మెథడ్ ద్వారా. మరి ఇట్లా అక్వైర్ అన్నప్పుడు ఆ థ్రెడ్ హోల్డ్ అవుతుంది. మరి మనం ఎప్పుడైతే రిలీజ్ మెథడ్ వాడతామో అప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ థ్రెడ్కి మీకు స్పేస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లాకింగ్ ద్వారా ఒక థ్రెడ్ని లాక్ చేసుకొని అక్కడే అక్వైరింగ్ ద్వారా వెయిట్ చేయించి దాన్ని నెక్స్ట్ థ్రెడ్ని మళ్ళీ ఎంటర్ చేసేదానికి అంటే నెక్స్ట్ థ్రెడ్ని వర్క్ చేయించేదానికి రిలీజ్ మెథడ్ అనే దాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, మరి ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఈ యొక్క థ్రెడ్స్ ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో సైక్రనైజింగ్ మెథడ్లో మీకు వర్క్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, థ్రెడింగ్ మాడ్యూల్ తీసుకున్నాం, టైం తీసుకున్నాం. మరి థ్రెడింగ్ డాట్ థ్రెడ్ అనే క్లాస్కి ఇక్కడ ఒక సబ్ క్లాస్ని మనం క్రియేట్ చేస్తున్నాం, మై థ్రెడ్ అనే మన ఓన్ సబ్ క్లాస్ని. మరి ఇక్కడ యూనిట్ టు రన్ అనేటివి కామన్, మనం ఓవర్ రైడ్ చేయాలి, వీటిని మనం వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మరి మామూలుగానే థ్రెడ్ ఐడి, నేము, కౌంటర్ ఉన్నాయి. సో వీటికి సెల్ఫ్ డాట్ థ్రెడ్ ఐడి ఈక్వల్ టు ఐడి, నేమ్ ఈక్వల్ టు నేమ్, కౌంటర్ ఈక్వల్ టు కౌంట్, ఇట్లా ఇనిషియలైజేషన్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. మరి ఇక్కడ రన్ మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేసి రాసేటప్పుడు స్టార్టింగ్ అని చెప్పేసి ఆ యొక్క థ్రెడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు థ్రెడింగ్ లాక్ అక్వైర్ అని చెప్పేసి అన్నాం. మరి ఈ థ్రెడింగ్ లాక్ డాట్ అక్వైర్ అనేది ఇక్కడ చూడండి, థ్రెడ్ లాక్ ఈక్వల్ టు థ్రెడింగ్ డాట్ లాక్. ఇక్కడ థ్రెడ్ లాక్ ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, దాని ద్వారా అక్వైర్ చేస్తున్నాం, అంటే జస్ట్ దాన్ని బ్లాక్ చేస్తున్నాం అన్నట్టు ఒక థ్రెడ్ని. మరి ఇప్పుడు ఆ యొక్క థ్రెడ్ నేము, కౌంటర్ అంటే డిలే, ఇక్కడ పైన ఏది ఇచ్చామో దాన్ని ఇక్కడ డిలేగా వాడుకుంటున్నాం. ఎన్నిసార్లు ఇది వర్క్ కావాలి, 3 times అని ఇచ్చాం. మరి లాస్ట్లో థ్రెడ్ లాక్ డాట్ రిలీజ్, ఆ థ్రెడ్ని రిలీజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ అంటే ఒక థ్రెడ్ కంప్లీట్గా వర్క్ అయ్యి తర్వాత నెక్స్ట్ థ్రెడ్కి రిలీజ్ చేస్తుంది అన్నమాట వర్క్ అయ్యేదానికి. మరి ఇక్కడ ప్రింట్ టైంలో థ్రెడ్ నేము, డిలే, కౌంటర్ ఇచ్చాం, లూప్లో పెట్టాం. ఇక్కడ టైమ్ డాట్ స్లీప్ మనం ఇచ్చిన డిలేని వాడుకొని అది ఈ యొక్క మెసేజ్ని థ్రెడ్ నేము, టైంని ప్రింట్ చేస్తుంది, కౌంటర్ని మైనస్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, మరి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. థ్రెడ్ 1, 2 రెండు స్టార్ట్ అయినాయి. బట్ ఫస్ట్ థ్రెడ్ 1 కంప్లీట్ అయింది, థ్రెడ్ 2 కంటిన్యూస్గా రన్ అయింది, లాస్ట్లో మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే థ్రెడ్ 1 ఇక్కడ అక్వైర్ అయింది అనమాట, లాక్ అయింది.
ఇది కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ 2కి మీకు స్పేస్ ఇవ్వడం జరిగింది. ఓకే, మామూలుగా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే థ్రెడ్ 1 వర్క్ అవుతూ ఉంటుంది, అదే టైంలో థ్రెడ్ 2 వర్క్ అవుతూ ఉంటుంది, అట్లా అనమాట. మీ ఇష్టం. మీరు ఇక్కడ అక్వైర్లో బ్లాకింగ్ 0 పెట్టారా 1 పెట్టారా అనే దాన్ని బట్టి కూడా బ్లాకింగ్ పారామీటర్ ఉంటుంది. 0 అంటే ఇమీడియట్గా ఇది అవుతుంది, 1 అంటే మీకు ఇప్పుడు చూడండి 0 ఇచ్చాను కాబట్టి అక్కడ అది ఇది కంటిన్యూస్గా వర్క్ అయినాయి. 1 అని ఇస్తే ఇది ఆప్షనల్ పారామీటర్. చూడండి థ్రెడ్ 1 కంప్లీట్ అయింది, తర్వాత థ్రెడ్ 2 రావడం జరుగుతుంది. ఇట్లా 0, 1 పారామీటర్స్ ఆప్షనల్ కాబట్టి బై డిఫాల్ట్ 1 ఉంటుంది ఇక్కడ బ్లాకింగ్ అనేది. ఓకే, సో ఎనీవే ఈ విధంగా మనం ఒక థ్రెడ్ని మన ఇష్టం వచ్చినట్టు సైక్రనైజ్ చేసుకోవచ్చు. అంటే ఆ యొక్క థ్రెడ్స్ని ఏ ఆర్డర్లో మనం వర్క్ చేయించుకోవాలి అనేది చెప్పచ్చు. ఎనీవే ఇక్కడ థ్రెడ్స్ అనే దానికి మనం ఒక లిస్ట్ తీసుకున్నాం. మరి ఇక్కడ థ్రెడ్ 1 థ్రెడ్ 2ని ఈ కాల్ చేసేటప్పుడు వీటికి నేము, ఈ యొక్క ఐడి, నేమ్, కౌంటర్ ఇచ్చాం. ఈ థ్రెడ్ 1 డాట్ స్టార్ట్, థ్రెడ్ 2 డాట్ స్టార్ట్ అనగానే ఈ రన్ మెథడ్ వర్క్ అవుతుంది. మరి ఈ థ్రెడ్స్ని అపెండ్ చేస్తున్నాం. దేంట్లోకి అపెండ్ చేస్తున్నాం? ఈ లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నాం థ్రెడ్ 1 థ్రెడ్ 2ని. ఫైనల్గా మనం కంప్లీట్ చేసేటప్పుడు అంటే జాయిన్ మెథడ్ని మనం వాడేటప్పుడు ఫర్ లూప్లో యూజ్ చేస్తున్నాం. ఫర్ టీ ఇన్ థ్రెడ్స్ టీ డాట్ జాయిన్ అని చెప్పేసి 2 థ్రెడ్స్ని మనం కంప్లీట్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం అనమాట ఫైనల్గా. సో లాస్ట్లో మెసేజ్ ఇచ్చాం ఎగ్జిటింగ్ ది మెయిన్ థ్రెడ్ అని. మొత్తానికి ఇక్కడ మెయిన్ మెథడ్స్ ఈ రన్ను ఈ లాక్, అక్వైరు, రిలీజ్ ఇవి ఎక్స్ట్రాగా రావడం జరిగింది ఇక్కడ.